నిత్యం ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతూనే ఉంటాయి. అయితే ఈ ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడం కోసం జీహెచ్ఎంసీ పలు చోట్ల ఫ్లైఓవర్లను అయితే నిర్మించింది. అయితే ఇప్పుడు ఇదే ఫ్లైఓవర్లు ట్రాఫిక్ చిక్కులను విడదీయడంతో పాటు మల్టీపర్పస్ గా యూజ్ అవుతున్నాయి. అంటే క్రీడా ప్రాంగణాలుగా కూడా ఉపయోగపడుతున్నాయి. అయితే ప్రజెంట్ మనం ఇక్కడ షేక్పేట్ టోలీ చౌక్ దగ్గర ఉన్న ఫ్లైఓవర్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా ఇక్కడ ఎక్కడెక్కడైతే నగరంలో వెడల్పుగా ఉన్న ఫ్లైఓవర్లు ఉన్నాయో వాటన్నిటిని కూడా క్రీడా ప్రాంగణాలుగా మార్చేందుకు అయితే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ప్రణాళికలు సిద్ధం చేసి దాదాపుగా పనులు కూడా పూర్తి కావస్తున్నాయి. ఇప్పటికే చూసుకున్నట్లయితే కూడా జేఎన్టీయూ అలాగే ఇతర ప్లేస్ లాలపేట కావచ్చు తదితర ప్రదేశాల్లో కూడా అక్కడ ఫ్లైఓవర్ కింద అన్నింటిలో కూడా ఇటు క్రీడా ప్రాంగణాలు అయితే ఏర్పాటు చేశారు. కింద పచ్చని మొక్కలతో పార్క్ లాగా కూడా చేయడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా ఇప్పుడు ఎంతగానో ఉపయోగపడుతున్నా ఏరియాలో ఉన్న ప్రజలందరికీ కూడా ఇప్పుడు అదే విధంగా ఈ టోలీ చౌక్ ఫ్లైఓవర్ ఏవైతే ఉందో ఈ షేక్పేట్ ఫ్లైఓవర్ కూడా దీన్ని కూడా అదే విధంగా చేసేందుకు అయితే కసరత్తు చేస్తున్నారు అధికారులు. దీనికోసం అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికి చూసుకున్నట్లయితే కూడా దాదాపుగా 50% అబవ్ వరకు కూడా పనులు అయితే పూర్తయ్యాయి. ఇప్పుడు చూసుకున్నట్లయితే కూడా చుట్టుపక్కలంతా కూడా ఆ రైలింగ్ ని కూడా ఏర్పాటు చేశారు. దాంతో పాటు ఇక్కడ క్రీడా ప్రాంగణాలు అంటే క్రికెట్ ఆడుకోవడానికి అలాగే బ్యాడ్మింటన్ దాంతో పాటు ఇతర క్రీడలు ఆడుకునే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే సైకిల్ ట్రాక్ ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. చిన్నపిల్లలు ఇక్కడ ఆడుకోవడానికి అయితే ఎంతో ఇష్టపడే విధంగా కూడా ఏర్పాటు చేస్తున్నారు. పచ్చని మొక్కలతో పార్క్ కూడా చేయనున్నారు. అలాగే విజిటర్స్ ఎవరైతే వస్తారో వాళ్ళందరూ కూర్చోడానికి చైర్స్ ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఇదంతా కూడా రద్దీ ప్రాంతము. నిత్యం ఇక్కడ చాలా మంది రాకపోకలు సాగిస్తూ ఉంటారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కూడా ఇక్కడ ఇటువైపు నుంచి అయితే గచ్చిబౌలికి వెళ్లే వారు కూడా ఎక్కువగా ఉంటారు ఉద్యోగరీత్యా. వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి సరదాగా కాసేపు గడపొచ్చు. అలాగే ఆటలు ఆడుకునే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. దాంతో పాటు చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఇక్కడ కూరగాయల అమ్మకాలకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అంటే ఇక్కడికి వచ్చి సరదాగా కాసేపు గడపడంతో పాటు వారికి కావాల్సిన కూరగాయలు కూడా కొనుక్కునే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళు కాసేపు చేత తీరడంతో పాటు వాళ్ళకి కావాల్సినవి కూడా కొనుక్కోవచ్చు. ఇక్కడ ప్రజెంట్ అయితే మనం చూడొచ్చు ఇనుప కంచెలు కూడా వేస్తున్నారు. అంటే ఇక్కడ ఆడుకునే వారికి కావచ్చు బయట నుంచి వెళ్లే వాహనదారులకు కావచ్చు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం కూడా రైలింగ్ ని ఏర్పాటు చేస్తున్నారు. దాంతో పాటు దళసరి జాలిని కూడా ఏర్పాటు చేశారు. అంటే ఇది వాళ్ళకు ఒక రక్షణ కవచం లాగా ఉంటుంది. సో ఆడుకునేటప్పుడు ఇటు క్రీడా ప్రాంగణంలో ఆడుకునే వారికి ఇబ్బంది ఉండదు. దాంతో పాటు అటువైపుగా వెళ్లే వారికి వాహనదారులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉండవు. మొత్తానికి చూసుకునేది కూడా ఇక్కడ పనులైతే వేగవంతం చేశారు. ఇప్పటికీ ఈ ఫ్లైఓవర్లు అయితే పనులైతే చకచక ముందుకు సాగుతున్నాయి. ఇది కనుక అందుబాటులోకి వచ్చినట్లయితే కూడా చాలా మందికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ మహానగరంలో ఇరుకుగా ఉన్న ఇళ్లలో కూడా మధ్యతరగతి కుటుంబాలు జీవిస్తుంటారు. వాళ్ళందరికీ కూడా ఈ ఫ్లైఓవర్లు ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా పిల్లలందరికీ కూడా ఒక క్రీడా ప్రాంగణం దొరుకుతుంది. అలాగే వారికి కావాల్సిన కూరగాయలు కావచ్చు అవి కూడా దొరికే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఎంత త్వరగా పూర్తయ్యి అంత త్వరగా ఇది అందుబాటులోకి వచ్చినట్లయితే కూడా ఇటు పిల్లలకి పెద్దలకి ఎంతగానో ఉపయోగపడనుంది.